వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమ్య గారు. ఏదైనా మంచి కథ చెప్తారా? చచ్చిపోయిన ఆవిడ పిల్లలు. అబ్బా బాగుంది. ఒక కొండ కిందట ఒక పల్లెటూరు ఉండేది. ఆ ఊర్లో ఒక అతను ఒక అమ్మాయిని కావాలని కోరి 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 ఆ పిల్లనే కావాలని చేసుకున్నాడట. కొన్నాళ్ళకి అమ్మాయి గర్భవతి అయింది. ఒక్కో పిల్లవాడు కలిగాడు. బాలింతరాలుగానే ఆ అమ్మాయి చనిపోయింది. ఓహో. చనిపోతే ఏం చేస్తారు, వాళ్ళ ఆచారం ప్రకారం పెట్లో పెట్టి ఆవిడ్ని పూడ్చారు. ఇతను బావమరుదులు ఉన్నారు, ముగ్గురో ఏమో. వాళ్ళకి ఒకటే చెల్లెలు, ఇంకా ఉన్నారేమో అక్కయ్యలు ఉన్నారు. పిల్ల ఆఖరి పిల్ల. ఇతను పిల్లవాడిని మీకు ఇవ్వను, నేనే పెంచుకుంటాను, నేను ఎంతో ప్రేమించాను నా పెళ్ళాన్ని అని వాళ్ళ దూరపు చుట్టాలు ఒక ముసలమ్మని తెచ్చి ఇంట్లో పెట్టి చంటి పిల్ల పెంపకం ఆవిడతో చేయించాడు. 2 నెలలు వెళ్ళి 3వ నెల వస్తుంది. ఓ పూట ఇతను ఏవో పనుల మీద తిరుగుతూ ఉండేవాడు. ఈ అమ్మాయి చనిపోయాక ఈ దహనాలు వ్యవహారాలు అవి ఇవే కొన్నాళ్ళు గడిచింది. తర్వాత మెల్లిగా మామూలుగా రొటీన్లో పడ్డారు. ఓనాడు పిల్లాడిని చూసి, పిల్లాడు చక్కగా పొద్దుగా అయ్యి పక్కలో అవి శుభ్రంగా ఉండి ఉయ్యాల్లో పడుకొని నిద్రపోతున్నాడు. పిల్లాడి తండ్రి చూసి ఏమన్నాడు ఆ ముసలమ్మతో, బాగున్నాడు పిల్లాడు, ఒళ్ళు చేశాడు, నీ పోషణ బాగుంది అవ్వా, చక్కగా పెట్టావు పిల్లవాడిని, పిల్లాడు నున్నబడ్డాడు, తల్లి లేక ఎటా పెరుగుతాడో ఏమైపోతాడో అనుకున్నాను, వాళ్ళు కూడా చాలా గింజుకుంటున్నారు సుమి అన్నాడు. అనేసరికల్లా ఈవిడంది, నేనేం పెంచాను నా బొంద, నేను పెంచేది ఏం లేదు. రోజు రాత్రిపూట వాడి తల్లి వచ్చి అల్మర్లో పెట్టిన పదార్థాలన్నీ తిని పాలు తాగి పిల్లవాడికి పాలిచ్చి వాడి పక్కలు గిక్కలు అన్నీ సవరించి వెళ్తోంది. పగటిపూట ఏదో 2 ట్రిప్పులు పాలు పోస్తున్నాను నేను. సాయంకాలం అయ్యేసరికి, చీకటి పడేసరికి, అదే రాత్రి అయ్యేసరికి తల్లి వస్తుంది. తెల్లవారేదాకా పిల్లవాడి పోషణ చూసుకుంటుంది, పాలిచ్చి వెళ్ళిపోతుంది. పగలేముంది, 2 సార్లు 4 గుగ్గు గిన్నెలు పాలు పోస్తే వాడే పెరుగుతాడు. తల్లి పోషణ ఉంది, తల్లి పాలు తాగుతున్నాడు కాబట్టి పిల్లాడు పెరిగాడంటే తండ్రి నిర్ఘాంతపోయాడు. అటైటా వస్తుంది అన్నాడు. నాకేం తెలుసు, ఆ దినాలైన నాటి నుంచి అది వస్తూనే ఉంది, ఏమోలే నేను ఊరుకున్నాను. పిల్లాడి పోషణ జరిగిపోతుంది, నన్ను ఇక్కడ పెట్టావు నువ్వు, నీ ఇల్లు వాకిలి నేను చూస్తున్నాను, తల్లి వచ్చి పిల్లాడిని చూసుకుంటుంటే నే కాదంటాం ఎందుకు అన్నానంటే, చచ్చిపోయిన తల్లి వస్తోంది. సరే ఏం చేశాడు, నువ్వు ఎందుకు పోనిచ్చావు దాన్ని, ఇక్కడే ఉంచకపోయావు అన్నాడు. ఏమో నేనేం పట్టుకునేను రా దాన్ని, అందుకే నేను పట్టుకోలేను, నువ్వు భయస్త్రాలువి, నేను పట్టుకుంటాను అన్నాడు. సరే అనుకున్నారు. ఆ రాత్రి యథావిధిగా తల్లి వచ్చింది. అల్మార్లో ఆలుగడ్డలు ఉడకబెట్టినవి, పాలు తోడు పెట్టకుండా ఉంచినవి అవన్నీ ఉన్నాయి. శుభ్రంగా అల్మార్ దగ్గర నుంచుని అమ్మాయి ఆ ఆలుగడ్డలు తొక్కులు వలిచి శుభ్రంగా 4 ఆలుగడ్డలు తిన్నది. ఓ గ్లాస్ పాలు ఉంచుకుని తాగింది. అద్దంలో చూసుకుని మొహం తుడుచుకుంది. పిల్లాడిని ఎత్తుకుని వాడికి పాలిచ్చి వాడి పక్కంతా దులిపి పిల్లవాడి బట్టలు మార్చి చక్కగా పడుకోబెట్టి కాసేపు అటు ఇటు తిరిగి మళ్ళీ ఇంకోసారి పాలిచ్చి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేసరికల్లా ముసలమ్మ గబగబా లేచి, ఒరే నీ దుంపతగా అది వెళ్ళిపోయిందిరా, నువ్వు ఎందుకు రాలేదంటే నా భయం వేసింది అన్నాడు. చచ్చిపోయింది కదా, చచ్చిపోయిన ఆత్మ వస్తుంటే భయమేగా, ఏం చేయాలి. రోజులు గడిచినాయి. ఓ రోజు వచ్చి పెద్ద బావమరిది వచ్చి పిల్లాడిని చూడబోయాడు. పిల్లాడు చూస్తే నవనవలాడుతూ పొతకలాగా ఉన్నాడు. అబ్బా ఎంతో పోషణ జరుగుతోంది పిల్లవాడికి, మా అమ్మ అయితే ఇంత చేయకపోను, ముసలిది బాగా చేస్తుందంటే, ముసలిది ఎక్కడ చేస్తోంది, మీ చెల్లెలు వస్తుంది అన్నాడు మొగుడు. అనేసరికి నిర్ఘాంతపోయాడు బావమరిది. అవునా, మా చెల్లి వస్తుంది అన్నాడు. వస్తోంది రోజు రాత్రి, నేను రోజు చూస్తున్నాను అనేసరికి బావమరిది అన్నాడు, అవురవురా, అది వచ్చి వెళ్తుంటే దాన్ని పట్టుకుని ఆపద్దా నువ్వు, నేనుంటేనా దాన్ని పట్టుకునేవాడిని, ఆపేసి ఇక వెళ్ళనివ్వకుండా ఉంచుకుంటే సరిపోతుంది కదా, ఎందుకు వెళ్ళిపోతుంది అనేసరికి నాకు భయం వేసింది అన్నాడు మొగుడు. నేను వచ్చి ఉంటాను అన్నాడు. ఆ రోజు రాత్రి బావమరిది వచ్చి ఇక్కడ పడుకున్నాడు. ఇద్దరూ చూస్తున్నారు. వచ్చింది అమ్మాయి లోపలికి. పిల్లాడు ఉయ్యాల నిండా ఉన్నాడు చక్కగా. అటు ఇటు తిరిగి ఏవో స్వీట్లు హాట్లు చేసి పెట్టినవి, అంత అన్నం ఉంటే ఒక గుప్పెడు అన్నం పెట్టు తినేసింది, పాలు తాగేసింది, పిల్లాడిని ఎత్తుకుని పాలిచ్చింది, పక్కంతా సవరించింది, ఇల్లు ఆ గదంతా శుభ్రం చేసి తుడిచేసింది. వీళ్ళిద్దరూ ఇట్లా నుంచి చూస్తున్నారు, అది అటు ఇటు తిరుగుతూ ఉంటే. ఏం చేయలే. ఈ ముసలావిడంది, మీ అంత భయస్తులు నా జీవితంలో చూడలేదు, నాకంటే సంబంధం లేదు, నేను ఎవత్తునో, ఇది ఒకడు అన్నయ్య ఒకటే మొగుడయ్యే, మీరు పిలుచుకోవద్దు అని తిట్టింది. తిట్టేసరికల్లా బాగా వణుక్కుంటూ అన్నయ్య ఇంటికి వెళ్ళిపోయాడు. తర్వాత తమ్ముడితోటి చెప్పాడు. రెండో అన్నయ్య అన్నాడు, అవురవరా,
మీ వల్ల కాలేదు, నేనైతేనా అన్నాడు. రెండో అన్నయ్య కూడా వచ్చాడు. ముగ్గురు మగవాళ్ళు గదిలో కూర్చున్నారు. మళ్ళీ మామూలు. అర్ధరాత్రి అవ్వగానే ఈ అమ్మాయి వచ్చింది, మళ్ళీ పిల్లాడిని ఎత్తుకుంది, అది తిన్నది, తిరిగింది, పాలిచ్చింది, పక్కల సరిచింది, చూస్తూ నుంచున్నారు. భయం వేసింది. అడగట్లా. అది ప్రేతాత్మ కదా, ఎప్పుడో చచ్చిపోయింది 4 నెలల నాడు. అది అర్ధరాత్రి వస్తుంటే ఎలా వస్తుంది అది, భయం వేసి ఊరుకున్నారు. ఇక మూడో వాడు ఉన్నాడు, మూడో అన్నయ్య నేను వచ్చి తీరుతానన్నాడు. మొత్తం 4 చేరారు గదిలోకి. 3 అన్నయ్యలు, భర్త, ముసలమ్మ దాని దారినది. పిల్లాడు ఉయ్యాల పక్కన పక్కేసుకుని పడుకుంది. తలకాయ కూడా తిప్పి చూడదు, ఆవిడకి తెలుసు వస్తుందని వెళ్తుందని. ప్రేతాత్మ, మనం ఎందుకు దాన్ని కదపడం అని ఆవిడ ఉద్దేశం. మగవాళ్ళు పట్టుకుంటే వాళ్ళ ఇంటి వాళ్ళు కాబట్టి అది ఒప్పుకుంటుందేమో అనుకుంది. అదేలే. అయితే ఏమైంది, ఈ మూడో అన్నయ్య వచ్చిన రోజు రాత్రి పిల్లాడు కొంచెం గట్టిగా ఏడ్చాడు. తల్లి కాస్త ఓ ఓ ఓ అని వాడిని ఓదార్చింది. అటు ఇటు తిరిగి పిల్లాడిని పడుకోబెట్టి వెళ్తుంటే గుమ్మానికి తట్టుకుని ఆగిపోయింది. మామూలుగా రోజువారీ గుమ్మం దాటి వెళ్ళిపోతుంది తలుపు తోసుకుని. ఏదో ఎందుకనో ఒక తట్టుబడింది నడక. పడంగానే గబుక్కుని లోపల అప్పటిదాకా బిగుసుపోయి నుంచున్న ఆ మూడో అన్నయ్య ఒక్క గంతులో బయటకు వచ్చి ఆగవే వెళ్ళిపోకవే అని రెక్కలు పుచ్చుకున్నాడు చెల్లిని. పుచ్చుకునేసరికల్లా ఎప్పుడైతే అతను వచ్చి కావిటేసుకున్నాడు, ఇట్లా వెనక నుంచి పట్టేసుకున్నాడు. వెళ్ళొద్దు ఉండిపో ఇక్కడే ఉండిపోమని కేకలు పెట్టేసరికి ఇక అప్పుడు గబగబా మిగిలిన అన్నయ్యలు ఇద్దరు, భర్త, ముసలావిడ దీపాలు వెలిగించేసి పిలిచేసరికల్లా ఆ అమ్మాయి లేచి వెనక్కి తిరిగి చూస్తే వీళ్ళు పరిశీలిస్తే అది భూతం కాదు, ఏమీ కాదు. భూతం కాదు, అది మనిషే. దాని కాళ్ళు వెనక్కి తిరిగి అలా ఏం లేవు. వీళ్ళు అది అమ్మాయి అటు ఇటు తిరుగుతుంటే వీళ్ళ భయానికి ఆ అమ్మాయిని సరిగ్గా పరిశీలించలా. ఓరిని. అది మనిషిగానే ఉంది. అది కూడా ఏడ్చుకుంటోంది. ఏడుస్తుంటే ఎందుకే ఏడుస్తున్నావు, ఎందుకు వచ్చావే అంటే, నేను అసలు చచ్చిపోలేదు, ఆ పురిటింట్లో పిశాచాలు మాట్లాడుకున్నాను తీసుకుపోయినాయి, వాళ్ళకి పని చేయటానికి కావాలి. బాలింతరాలను అయితే సులువుగా పట్టుపోగా అప్పుడు దొరికిపోతారు. అందుకనే బాలింతలు బలహీనంగా ఉంటారని ఆ రోజుల్లో గుమ్మాలు దిగనిచ్చేవాళ్ళు కాదు. అవును, బయటికి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. వాళ్ళేమో పట్టుకుపోయాయి భూతాలు, నన్ను పెట్లో పెట్టి తీసుకుపోయినాయి, నేను వాళ్ళ కిందే ఉన్నాను. పిల్లాడని బతిమలాడితే నన్ను రాత్రిపూట వదిలిపెడుతున్నాయి, వాటికి నచ్చజెప్పుకుని వస్తున్నాను రోజు. ఇప్పుడు ఈ రాత్రి తెల్లవారితే భూతాలన్నీ ఈ ప్రాంతం వదిలిపెట్టి వేరే ఎక్కడికో వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అందుకని ఇదే ఆఖరి రోజునే పిల్లాన్ని ఎక్కువసేపు ఎత్తుకున్నాను నేను. వాడు ఏడ్చాడు, నేను ఏడ్చాను అని చెప్పేసరికల్లా వీళ్ళు ఏం చేశారు, తెల్లారేదాకా ఆ అమ్మాయిని వెళ్ళనివ్వల. భూతాల లెక్క ప్రకారం ఏమిటి, అది గడప దిగి వచ్చేయాలి. గడప దాటిందో ఇంకా వాళ్ళదే పెత్తనం. ఈ లోపల తెల్లారిపోయింది. ఇక భూతాలు వెనక్కి రాలి, అవన్నీ వెళ్ళిపోయినాయి. ఈ అమ్మాయి ఇక్కడే ఉండిపోయింది. అప్పటికి చచ్చిపోయి 4 నెలలైంది. ఆ తర్వాత శుభ్రంగా మొగుడు దగ్గరే ఉండిపోయి 6-7 పిల్లల్ని కందిట. ఓహో, నార్మల్గా అయిపోయింది, అంతా మామూలుగానే ఉంది. కానీ ఆ ఊళ్ళో అందరూ చచ్చిన ఆవిడ పిల్లలు అనేవాళ్ళు. ఆవిడ పిల్లల్ని చచ్చిపోలేదు కానీ అప్పట్లో ఇలాంటివి జరిగేవని చెప్పేవాళ్ళు జయ. మన ముందు తరాల్లో ఆశ్చర్యం కదండి. ముందు తరాల్లో మనం ఇంగ్లీష్ కథల్లో కూడా కొన్ని కథల్లో చూస్తాం, అతన్ని పాత పెట్టేస్తారు. ఒక అర్ధరాత్రి ఎప్పుడు అతనికి మెలకు వస్తుంది, ఆ బాక్స్లో ఉంటాడు. ఆ భయానికి, ఆ లోపల ఉన్న బీభత్సానికి జుట్టు గిట్టు తెల్లబడిపోతుంది టెన్షన్కి. అవును, చచ్చి చెడి వాళ్ళు లేచి బయటకు వస్తారు, వాళ్ళని ఎవరు గుర్తుపట్టరు. అవును, ఒకడు ఉంటాడు చచ్చిపోయి 11 సంవత్సరాల తర్వాత లేచి వస్తాడు. అలాంటి కథలు ఉంటాయి కదా, వింత విషయాలు కొన్ని జరుగుతాయి. ఈ చచ్చిన ఆవిడ పిల్లల్ని ఊరంతా అలాగే చెప్పుకునేవాళ్ళు. ఆవిడ చచ్చిపోలేదు, ఏమీ పోలేదు, బ్రతికే ఆ పిల్లాడు ఉన్నాడు. తర్వాత 6-7 పిల్లలు శుభ్రంగా అందరూ హాయిగా హ్యాపీగా సుఖంగానే ఉన్నారు. కథ కంచికి మనం ఇంటికి. బాగుందండి. నమస్తే. నమస్తే చేయండి.